ఇప్పుడు నాకు నిజంగానే చంద్రబాబు గారు చేసే ఇది కూడా చెప్తానండి. నిన్న నాకు ఒక మిత్రుడు చెప్పారు, ఈ డిఎస్సి యొక్క ఆన్సర్స్ దేంట్లోనంటండి ఇంతకుముందు పైరవీలు ఉండేవిట, అదేదో నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లా. లోకేష్ గారు అది పైరవీలు లేకుండా ఏమీ లేకుండా చేశాట. అతను నాతో చెప్తున్నాడు, అన్న లోకేష్ గారు నాకు చాలా బాగా చేశాడన్న, పైరవీలు ఇదివరకు ఇవన్నీ ఉండేవన్న, ఇప్పుడంటే ఎప్పటి నుంచో ఇది కంటిన్యూషన్, మాకు లాస్ట్ 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పటి నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉండేదన్న, ఇవి లేకుండా లోకేష్ గారు చక్కగా చేశాడు అని చెప్పాడు. ఎందుకు చేయడు? అది ఎవరు చేస్తారు? నేను చేయగలుగుతా. ఇప్పుడు నేను టీవీలో చెప్పగలిగా, మరి నిజంగా ఇంకొక రాజకీయ పార్టీలు ఉంటే చెప్పలేం కదా. అది నేను ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తున్నా. ఇవాళ అట్లాగే ఒక సూచన నేను పార్టీకి చేస్తాను అని చెప్తున్నా. ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇది కూడా మీరు ఈ మతాల మీదట్న కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలక్షన్స్ కోసం మాట్లాడేది కంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడుతున్నారు, కొన్ని హిందూ ధర్మం, సనాతన ధర్మం వీటి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక్కటి చివరిగా చెప్తాను సార్, వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రోజున ఈ యొక్క దాని ఏమంటారు, మన ఈ మతాలు అనేటువంటిది తీసుకురావటం ఇవి మంచిది కాదు. ఈ రాష్ట్రంలో 3 ముఖ్యమంత్రులు, మీరు మన ఈయన పేరేంటి, మన చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, వీళ్ళు ఎవ్వరూ కూడా ఏ రోజున కూడా ఒక మతాన్ని లేదా ఒక కులాన్నో పెట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలన అనేటువంటిది చేయలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు అలాగని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు అడుగుతున్నారు కదా సార్, నేను చెప్తాను సార్ మీకు ఎందుకు చేయట్లేదు అంటే, ఫస్ట్ నేను చంద్రబాబు గారి గురించి ఒక్క సెకండే సార్, ఇది మనం కంక్లూడ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఆయన వెనకాల ఉండేటువంటిది బుద్ధ విగ్రహం ఉంటుంది. తప్పేం కాదు, ఆయన విశ్వాసం బుద్ధుడై ఉండొచ్చు. హిందూ ధర్మంలో సంస్కృతిని హిందూ ధర్మంగా చూస్తున్నాడు. బట్ ఈజ్ అన్ ఇండియన్ అని చెప్తున్నాం. ఐ కరెక్ట్ ఆర్ నాట్ సార్? పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున ఆయన హిందూ సనాతన ధర్మం అని చెప్పని గట్టిగా ఇది చేసి చెప్తున్నారు. అది ఆయన యొక్క ఇది తప్పేం లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ విశ్వాసాన్ని చెప్పుకోవటం లేదా దాన్ని ఇది చేసుకోవటంలో తప్పు ఎక్కడా లేదు. అట్లాగే అసలు ఆయన అట్లా ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు రావటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇది మొట్టమొదటిది. ఎవరు కూడా పదవుల కోసమో లేకపోయేటో రేపు అధికారం కోల్పోతామో మిగతా వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పడం అనకుండా, ఇట్లా హిందూ ధర్మం ఇది ధర్మము, దీన్ని అందరం ఇది చేయాలి, బంగ్లాదేశ్లో కూడా హిందువుల కోసం పోరాడాలి అనేటువంటిది అతను మాట్లాడటాన్ని నేనైతే డెఫినెట్గా స్వాగతిస్తున్నాను. చివరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి ఇట్లా అట్లా అనేటువంటి దాని మీద నేను చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి దాదాపుగా 4-5 టెంపుల్స్ కట్టారండి. జమ్మూ కాశ్మీర్లో కట్టారు, ఒరిస్సాలో కట్టాడు, అమరావతిలో కట్టాడు, హైదరాబాద్లో కట్టాడు, వకుళామాత అమ్మవారి యొక్క టెంపుల్ కూడా కట్టాడండి. అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని మతాన్ని ముద్ర కొట్టడం అనేటువంటిది రాష్ట్రానికి మంచిది కాదు. కాబట్టి ఇవాళ రోజున నేను ఒక్కటే ప్రజలకు చెప్తున్నా, కులాలు మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా శాసన మండలిలో మీ యొక్క వాయిస్ని వినిపించాలి అంటే నాకు మొదటి ప్రాధాన్యత ఓటులో సుందర్రామ శర్మకి ఎదురుకుండా ఒకటేసి గెలిపించండి. తప్పనిసరిగా మీ మాట నేను నిలబెడతాను అని చెప్పిన మాత్రమే. బదులు నియోజకవర్గాలు ఉండొచ్చు కాక, బట్ గుంటూరు కృష్ణా జిల్లాలు అనేసరికి ఒక ఇంట్రెస్ట్ ఇలాగా ఇగ్నైట్ అవుతుంది. కారణం ఏంటంటే అది రాజధాని ప్రాంతం. ఇంతకుముందు మీరు పనిచేసిన పార్టీ వైసీపీ ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళినప్పుడు వైసీపీ ప్రభ అద్భుతంగా వెలిగిపోయి దగదగలాడిన ప్రాంతం. సరే, ఇప్పుడు వైసీపీ అదృశ్యమైంది, ఆ దగదగలు మాయమైపోయినాయి. మీరు కూడా స్వతంత్రుడిగా రంగంలోకి దిగారు. యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్? స్వతంత్రుడిగా రంగంలోకి దిగటం కోసం వైసీపీ నుంచి బయటకు వచ్చారా, ఇమడలేక బయటకు వచ్చారా? ఒక విషయం ఏంటంటే సార్, మొదట మీరు ఇందాక చెప్పారు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, లక్ష్మణరావు గారి గురించి చెప్పారు. వాళ్ళిద్దరూ కూడా నాకంటే వయసులో పెద్దవాళ్ళు. ఇవాళ మీరు ఇందాక చెప్పినట్టు ఆయన 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక రాజా గారి గురించి అయితే మీరు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా అంతా బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేటువంటిది ఏదైనా సరే వ్యక్తిగతంగా ఎవరిని గురించి కాదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ రకమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి, ఇవాళ పెద్దల సభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అనేటువంటి చోట ఏ రకంగా ఉంటుంది అనేటువంటి వాటిల మీదట్న, ఇవాళ ప్రజా సమస్యల మీదట్న వాటిల మీద మాట్లాడుతున్నానే తప్ప వాళ్ళని ఆ రకంగా ప్రశ్నించేటువంటి గొంతుగా వాయిస్ నేను వినిపించాలి అనుకుంటున్నాను. అంతేకాకుండా ప్రశ్నించటమే కాదు, దానికి సమస్యకి సమాధానం కూడా నా దగ్గర ఉన్నది, నేను చెబుతాను అని చెప్పనని చెబుతూ మీరు ఒక డౌట్ సార్ నాకు. వాళ్ళు కేఎస్ లక్ష్మణరావు గారు అంటే వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు, ఎందుకంటే వారు మా అధ్యాపకులు, హిందూ కాలేజ్ నేను అక్కడ చదువుకున్నా, మా పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు వారు.
సో వారితో నాకు ప్రత్యక్ష అనుబంధం ఉంది. ఆయన లేవనెత్తని, అలాగే రాజా కూడా లేవనెత్తలేని అంశాలు మీరేం లేవనెత్తబోతున్నారు? మీరు మొదటి క్వశ్చనే నన్ను చాలా పెద్దది అడిగేశారు. లక్ష్మణరావు గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలైనా, రాజా గారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4-5 ఇన్స్టాల్మెంట్స్ రెవెన్యూ అంటే లోన్ వేవర్ ఏదైతే రైతులకు చెయ్యాలో దాని మీద వాయిస్ వినిపించనటువంటి రోజున మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి రాగానే ఆ రోజున నేను కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్గా, ఆ రోజున మా కిసాన్ సెల్ చైర్మన్గా ఉన్నటువంటి జట్టి గురునాథన్ గారి ద్వారా ఈ 4-5 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా మా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున మా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికీ మా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద వేసినటువంటి కేసు నేను దాని మీద కూడా చెప్తాను సార్. ఒక ఇదేంటంటే మొట్టమొదటిసారిగా నేను హైకోర్టులో నేను వాదించడం జరిగింది. దానికి ఆ రోజున ఉన్నటువంటి జీవో ఆపరేషన్లో ఉంది కాబట్టి 4-5 ఇన్స్టాల్మెంట్స్ లోన్ వేవర్ రైతులకు ఇవ్వాలి అని చెప్పని ఆర్డర్ పట్టుకొచ్చిస్తే చంద్రబాబు గారు ఒక ఉత్తరం రాశారు. కోర్టు కూడా చెప్పింది ఇవ్వండి అని. సరే, తర్వాత నా జీవోని రద్దు చేశారు. రెండోది, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా మంచిది. ఇవాళ రోజున ఒక 50 మందికో ఏదైతే తెచ్చారో మీరు అది మంచిదే, కానీ దానిలో ఇవాళ అంటే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు లేవనెత్తినట్టుగా వాళ్ళ అపాయింట్మెంట్స్ గురించి, వాళ్ళ సూపర్విజన్ గురించి, వాళ్ళ 5,000 రూపాయల గురించి ఇట్లా మొత్తం క్వశ్చన్స్ మీదట్న ఫస్ట్ టైం రాకేష్ రెడ్డి అని చెప్పిన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న యూత్ కాంగ్రెస్ లీడర్ యొక్క ఇదితో మళ్ళా రెండో కేసు కూడా బహుశా జగన్ గారికి యొక్క ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. దానికి వాళ్ళు కొన్ని ఇది చేశారు. ప్రభుత్వం ఏమని చెప్పిందంటే వీటన్నిటికీ మేము ఈ రకమైనటువంటి ఇవి చేస్తామని చెప్పడంతో నా పిల్ డిస్మిస్ అయింది. అదే బహుశా మనకి అదేదో అంటారు కదా, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళకి ఏదైనా ఒక పని చేస్తే మనం వ్యతిరేకంగా చేసినా మన మనసు వాళ్ళకి చేస్తుందని ఈ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతిపక్షాలకు వెళ్ళింది అంటే కారణం ఆ రోజు నేను తెచ్చినటువంటి ఒక పిల్లి వేసినటువంటి ఇదే. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకో చిరంజీవి గారైనా, ఇంకో చంద్రబాబు గారైనా వీళ్ళందరినీ కూడా నేను అత్యద్భుతంగా గౌరవిస్తాను. నా యొక్క టీవీ డిబేట్స్లో మీరు కూడా నాతో చాలాసార్లు చేశారు. నేను ఏ రోజున ఏ నాయకుడిని, ముఖ్యంగా చంద్రబాబు గారు అంట ఆయన, ఎందుకంటే 43 ఏళ్లలో ఇవాళ 75 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తి పాలసీలు మనకు నచ్చకపోవచ్చు, నేను పూర్తిగా విభేదించవచ్చు, కానీ ఆయన మనకి ఇవాళ రోజున దేశం మొత్తం మీద ఇన్ని ఏళ్ల పాటు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అయితే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కొడుకు కూడా కానటువంటి పరిస్థితులలో అంటే మీకున్నంత వరకు ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కొడుకు మళ్ళా ముఖ్యమంత్రి కాలే. అంతేకాదు, నాకు బాగా నచ్చేది జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజున కూడా ఏంటంటే తను ఒక పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి తను కష్టపడి ఆ